ఓం నమ శివాయ. జూన్ 23, 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉండేది అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈరోజు చంద్రుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు. సో దీనివల్ల అయితే రోహిణి నక్షత్ర ప్రభావం అయితే కొన్ని రాశుల మీద ఉంటుంది. సో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే, మేషరాశి వాళ్ళు ఈరోజు సృజనాత్మకత గల పని ద్వారా కీర్తిని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మీ మాటలు ప్రవర్తనతో మీరు ప్రజలను మీ వైపునకు ఆకర్షించగలుగుతారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్త తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామిని ఆశ్చర్యపరచొచ్చు. మీరు పని గురించి ఆందోళన చెందుతూ ఉంటే అది ఈరోజు ముగిసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఏదైనా పరీక్ష రాసి ఉంటే అందులో నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు 96% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆకలితో ఉన్న వాళ్ళకి ఈరోజు భోజనం పెట్టండి, అంత మంచి జరుగుతుంది. ఇక వృషభ రాశి విషయానికి వస్తే, ఈరోజు ఎలాంటి ప్రమాదకర పనులు చేయకుండా ఉండాలి, లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ పనిలో వినయం పాటించాలి. పెట్టుబడికి సంబంధించిన ఏ విషయంలోనైనా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఏ ప్రభుత్వ పనిలోనూ అధికారులతో గొడవ పడకండి, లేదంటే మీ పని చాలా కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు అవకాశం లభిస్తుంది. మీ కొన్ని పెద్ద లక్ష్యాలు అనేది నెరవేరే అవకాశం ఉంటుంది. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించండి. శనికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇక మిథున రాశి విషయానికి వస్తే, ఈరోజు మీరు లాభం పొందే అవకాశం బాగా ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. సో అలాంటి అవకాశాలు వస్తే అస్సలు వదులుకోకండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగులు ఆఫీసుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీ స్నేహితులు కొందరు ఈరోజు మీకు సహాయం చేస్తారు. మీరు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత మీరు మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉదయం పూట రాగి పాత్రలో నీరు పోసి సూర్యుడికి అనేది ఆర్ఘ్యం సమర్పించండి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే, ఈరోజు మీకు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. నాయకత్వ నైపుణ్యాల పూర్తి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. మీ దినచర్యను బాగా కొనసాగించాలి. మీరు దానిలో మార్పులు చేస్తే అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఏదైనా చట్టపరమైన విషయాన్ని ఆలస్యం అస్సలు చేయవద్దు, లేకుంటే మీరు దానికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. పిల్లల వైపు నుండి ఏదైనా పని పూర్తి కాకపోవడం వల్ల ఈరోజు మీరు నిరాశ చెందుతారు. విద్యార్థులు తమ విద్యలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారు ఉపాధ్యాయులతో మాట్లాడవలసి ఉంటుంది. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు 66% వరకు అయితే అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రాగి పాత్రలో నీటిని తీసుకొని శివుడికి అభిషేకం చేయండి. సో ఇలా చేయడం వల్ల శివయ్య అనుగ్రహం మీకుంటుంది. ఇక సింహరాశి విషయానికి వస్తే, ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. ఏదైనా ప్రభుత్వ పనిలో మీరు దాని నియమాలు నిబంధనలను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవాలి. అదృష్టం దృష్ట్యా ఈరోజు బాగుంటుంది. ఈరోజు మీ సహోద్యోగులతో ఏదో ఒక విషయంపై వాదనకు దిగే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికి ఉచిత సలహా ఇవ్వకుండా ఉండాలి. మరోవైపు మీ పనిని రేపటికి వాయిదా వేస్తే తర్వాత మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు విష్ణువుకి శనగపిండి లడ్డూని ప్రసాదంగా సమర్పించండి. ఇక కన్యారాశి విషయానికి వస్తే, ఈరోజు కష్టపడి పని చేయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. సేవా రంగంలో చేరడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ కృషి, విశ్వాసం ఈరోజు ఫలిస్తాయి. ఈరోజు మీ పిల్లలతో ఏ విషయం పైనైనా వాదించకండి. మీ తల్లి వైపు నుండి మీకు ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసుల్లో మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. మీ కొన్ని తప్పులు బయటపడతాయి, కాబట్టి మీరు నిరాశ చెందుతారు. మీ భవిష్యత్తు కోసం ఏదైనా డబ్బు ఆదా చేసి ఉంటే ఈరోజు మీరు దానిని సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, 88% వరకు అదృష్టం అయితే లభిస్తుంది. మీకు ఈరోజు శివ చాలీసా పారాయణం చేయండి, ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది.
ఇక తులారాశి విషయానికి వస్తే తులారాశి వాళ్ళు ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తప్పుడు ప్రణాళికలపై దృష్టి పెట్టడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. స్నేహితులు సహోద్యోగులు ఈరోజు మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు. మీరు అందరినీ కలిసి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలం తర్వాత ఈరోజు మీరు కొత్త స్నేహితుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, తెల్లని వస్తువులను ఎవరికైనా పేదవాళ్లకు దానం చేయండి. మీకు ఈరోజు 81% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులు ఆఫీసుల్లో జాగ్రత్తగా పనిచేయాలి. మీకు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మరోవైపు మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని గురించి మీరు భయపడకూడదు. ఈరోజు మీ పని కంటే ఇతరుల పనిపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇది మీకు హానికరం. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీకంతా మంచి జరుగుతుంది. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే వ్యాపారవేత్తలు ఈరోజు రహస్య శత్రువుల పట్ల మంచి విజయం సాధిస్తారు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో లాంగ్ డ్రైవ్కి వెళ్ళి కొన్ని బహుమతులు కూడా తీసుకుంటారు. మీ ఇద్దరి మధ్య కొంత దూరం ఉంటే అది తొలగిపోతుంది. మీరు ఈరోజు వ్యాపార రంగంలో పురోగతి సాధిస్తారు. ఇంట్లో జరుగుతున్న వివాదాల గురించి మీ కుటుంబ సభ్యులతో ఎవరితోనూ మాట్లాడకండి, లేదంటే గొడవలయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించేందుకు మరింత కష్టపడాలి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే మీకుంటాయి. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించండి. అంతా మంచి జరుగుతుంది. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఇంటికి అతిథి రాకతో సంతోషంగా ఉంటారు. కలిసిమెలిసి ఉండటంపై కూడా దృష్టి పెడతారు. పెద్దల పట్ల గౌరవం పెంచుకోవాలి, లేదంటే సమస్య వస్తుంది. మీరు కొన్ని ముఖ్యమైన ఆఫీసులకు సంబంధించిన వాటిలో పాల్గొంటారు. ఈరోజు మీ పిల్లలతో ఏదో ఒక విషయం గురించి గొడవ అయ్యే అవకాశం ఉంటుంది. అది మీ ఇద్దరి మధ్య కొంచెం ఉద్రిక్తతను సృష్టిస్తుంది. మీ స్నేహితుడు మీకు పెట్టుబడి ప్రణాళిక గురించి చెబితే మీరు ఆలోచించిన తర్వాత డబ్బు పెట్టుబడి పెట్టాలి, అంతేకాని తొందరపడకండి. వ్యాపారాలు ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తాయి. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు హనుమంతుడికి పారాయణం చేసి సింధూరాన్ని నుదిటి మీద పెట్టుకోండి. అంత మంచి జరుగుతుంది. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులు ఈరోజు తమకు పనికి సంబంధించి ప్రశంసలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన మీ కొన్ని విషయాలు ఈరోజు ఒత్తిడితో కూడుకొని ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బు అప్పుగా తీసుకొని ఉంటే వాళ్ళు ఈరోజు మిమ్మల్ని తిరిగి ఇవ్వమని అడుగుతారు. మీరు దాతృత్వ పనులలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈరోజు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు మీరు సరస్వతీదేవిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ సంబంధాలతో కొనసాగుతున్న విభేదాలు తొలగిపోయి ఆనందం పెరుగుతుంది. కానీ మీరు మీలో విచక్షణ వినయాన్ని కాపాడుకోవాలి, లేదంటే మీరు ఎవరితోనైనా చాలా తీవ్రంగా గొడవలు పడే అవకాశం ఉంటుంది. సో మీరు కొంత వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులు ఆఫీసుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. మీ పనిలో గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతారు. దీంతో మీరు ఉన్నతాధికారుల నుంచి మీరు ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. ఈరోజు యోగా సాధన చేయండి, ఆరోగ్యం బాగుంటుంది. ఇది ఇవాల్టి సోమవారం రోజు జూన్ 23, 2025 రాశి ఫలాలు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. పాటిస్తే విజయాలు అనేది తథ్యమనే చెప్పాలి. కాబట్టి తప్పకుండా పాటించండి. హర హర మహదేవ శంభో శంకర నమశివాయ.